బాపట్ల జిల్లాకు చెందిన చీరాల కుప్పడం పట్టు చీరలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని కలెక్టర్ వెంకటమురళి వెల్లడించారు. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద ఈ చీరలు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఘనతతో జిల్లా నేతన్నల కళాత్మక నైపుణ్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు స్థానిక చేనేత రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 18న జరిగే ఓడిఓపి కార్యక్రమంలో కుప్పడం చీరలకు అవార్డు ప్రాధాన్యం జరగనుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అందుకోనున్నారని సమాచారం. ఈ గౌరవం జిల్లా చేనేత రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ గుర్తింపు చీరాల చేనేత కళాకారుల కృషిని మరింత ఉత్తేజపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కుప్పడం చీరలు తమ విశిష్ట డిజైన్లు, నాణ్యతతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని కలెక్టర్ వివరించారు. ఈ చీరల ఉత్పత్తి స్థానిక నేతన్నల జీవనోపాధికి ముఖ్యమైన మూలాధారంగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవార్డు వారి కష్టానికి గుర్తింపుగా నిలిచి ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గుర్తింపు చీరల విక్రయాలను, ఎగుమతులను పెంచే అవకాశం ఉందని సూచించారు. ఈ అవార్డు బాపట్ల జిల్లా చేనేత రంగానికి కొత్త ఊపిరి లభించడమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని వెంకటమురళి ఉద్ఘాటించారు. చీరల కుప్పడం చీరల రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ గుర్తింపు ద్వారా దేశ విదేశాల్లో ఈ చీరలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతన్నలను అభినందిస్తూ వారి కళలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుప్పడం చీరలు తమ విశిష్టత, డిజైన్లు, నాణ్యతతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని కలెక్టర్ వివరించారు. ఈ చీరల ఉత్పత్తి స్థానిక నేతన్నల జీవనోపాధికి ముఖ్యమైన మూలాధారంగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవార్డు వారి కష్టానికి గుర్తింపుగా నిలిచి ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయం